ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. గ్యాప్ వస్తుంది, గ్యాప్ రాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చేటటువంటి రీచ్ వ్యూస్ బట్టి అనమాట. ఈరోజు ఈ వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ నుండి వచ్చేటటువంటి అప్డేట్ అండ్ మన విశ్వక్ సేంది కల్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభాస్ అన్న న్యూలుక్ ఫౌజీకి సంబంధించింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించి ప్రభాస్ అన్న ఇంజూరీ అయిండు, లైక్ హార్స్ రైడింగ్ చేస్తూ ఇంజూరీ అయింది. ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఎప్పటిదో మనకి నిన్న చూపించారు అని చెప్పి ఇంకొంత మాటలు మాట్లాడుతున్నారు. అండ్ KHRK కమల్ హాసన్ రజనీకాంత్ గారు నెల్సన్ మరియు మన అనిరుద్ధ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది, దాని గురించి. అండ్ ఫైనల్లీ మీరు నన్ అదర్ దెన్ వారణాసి లుక్. ఎస్, వారణాసికి సంబంధించిన మన మహేష్ బాబు శ్రీరామచంద్రుడి లుక్ లీక్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది నిజమా ఫేకా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ ప్రభాస్ అన్నతోనే స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేస్తాను, ఇంకా దీంట్లో డీటెయిల్గా మాట్లాడాలి అని అంటే అదొక డౌన్ టు ఎర్త్. ఎప్పుడు వర్షం సినిమా హిట్ ఇచ్చిండు. వర్షం సినిమా మామూలు బ్లాక్ బస్టర్ కాదు. ఒకవైపు చిరంజీవి గారి సినిమా, ఒకవైపు బాలకృష్ణ గారి సినిమా. ఆ టైంలో ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్ లైక్ ప్రభాస్ అన్న కూడా అన్నారంట, అంత సీనియర్లో ఉన్నారు, ఇప్పుడు మన సినిమా అవసరం అంటే హ్యాంగ్ అమ్మ వద్దని చెప్పి గట్టిగా పట్టుబట్టయితే ఆ సినిమాని రిలీజ్ చేశారు. అటు చిరంజీవి సినిమా, ఇటు బాలకృష్ణ సినిమా తలదన్నేలా అప్పట్లోనే ఆ వర్షం సినిమా అయితే ఆడింది. ఎప్పటికీ కూడా ఒక మెమరబుల్ అనమాట. ఈ విధంగా నాకు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిండు, నా కెరియర్ని మలుపు తిప్పేటటువంటి సినిమా ఇచ్చిండు. ఇప్పుడు ఆ డైరెక్టర్ లేడు, అయినా కానీ ఆయన కొడుక్కి ఎంతలా ప్రేమ చూపిస్తుండో ప్రభాస్ అన్న అనేటటువంటిది మనకైతే అర్థమవుతుంది అనమాట. ఆయన అడుగుతారంట, ఈ సినిమా రిలీజ్ అవుతుందా, స్టోరీ పెట్టాలా, ఏమైనా ప్రమోషన్స్ ఉంటే చెప్పొస్తా అని చెప్పి అడుగుతారంట. ఆల్రెడీ ఇది మనందరికీ తెలుసు. ఆల్రెడీ పూరి జగన్నాథ్ కొడుకు కూడా చాలా సార్లు ఇంటర్వ్యూలు ఇవ్వటం, లైక్ రొమాంటిక్ అప్పుడప్పుడు మనమైతే చూడొచ్చు అనమాట. ఈ విధంగా తను మర్చిపోడు, మూలాలను మర్చిపోడు. లైక్ తన సినిమాలకు తనే ఇంటర్వ్యూలకు టైం ఇస్తాడు ఇవ్వడు, తన సినిమాలకు తనే ప్రమోషన్ చేసుకుంటాడో లేదో అనేటటువంటి తెలియదు. కానీ పక్కనోడి సినిమా అన్న, తనకు వాళ్ళ నాన్న హెల్ప్ చేసిండు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా కాదు, అయినా కానీ ఉరికొచ్చి సాయం చేయడానికి మన అన్న అయితే రెడీగా ఉంటాడు. దాంట్లో అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మంది ఉంటారు అబ్బాయి ఇలా నిజంగా. ఇక ఆయన అంటే ఆయన్ని మీరు ట్రోల్ చేస్తే మట్టుకే చాలామంది ఫ్యానిజం పేరుతో ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి ఒక హీరోని అయితే మీరు చూపించలేదు. ఇదైతే నేను హానెస్ట్లీ చెప్తాను. అల్లు అర్జున్ బాయ్ మన శిరీష్ పెళ్లిని పునస్కరించుకొని తన ఫామ్ హౌస్లో ప్రైవేట్ పార్టీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి మన రామ్ చరణ్ గారు మరియు ఉపాసన గారు అయితే అటెండ్ అయ్యారనమాట. సాయి తరణ్ తేజు, వరుణ్ తేజు, లావణ్య త్రిపాఠి వీళ్ళంతా కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళ ఫోటోలు ఇంకా బయటకు వచ్చిండో. సో ఇక్కడ నాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే, వీళ్ళు నలుగురు దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో ఇక్కడ మీకు ఒకటి అర్థమైంది కదా, మీరు కొట్టుకొని చావండి కానీ వాళ్ళ మట్టికి బాగానే ఉంటారు అనేటటువంటిది ఈ పిక్ అయితే మనకు నిరూపిస్తుంది. ఇంకా హైలైట్గా అనిపించింది బాయ్ లుక్, మామూలుగా లేడబ్బా, బాబ్బా చూడడానికి హాలీవుడ్ హీరో లాగా ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అల్లు అర్జున్ చూస్తే కలిగింది. ఆ తర్వాత మన రామ్ చరణ్ అన్న గురించి ఏం చెప్పాలి, 365 డేస్లో 100 డేస్ మాల్లోనే ఉంటాడు. నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతారు అని చెప్పి స్వామి మాల్లో చూశాక నాకైతే అనిపించింది. మరి మీకే విధంగా అనిపించింది అనేటటువంటి కింద చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. ఏముంది ఆ ఇంటర్వ్యూలో అంటే, అసలు ప్రభాస్ అన్న చాలా ఎక్కువ యూనిక్ విషయాలు అయితే తెలియజేసాను. మొట్టమొదటి ఏంటంటే, ముంబైలో ఉండి తమిళనాడు నుండి స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్నాంట. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పి నాకు ఎంత మటుకే తెలియదు. లైక్ నేను ట్రైన్లో ఆర్డర్ పెట్టుకోవడం చూసిన. ట్రైన్లో లైక్ మనం ఏదైనా ఏరియా పోతే ఆ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర రెస్టారెంట్ కొడితే మనకైతే వచ్చి జొమాటో పెడుతాడు. కానీ డైరెక్ట్గా తమిళనాడు నుండి ముంబైకి ఫ్లైట్లో స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోవడం అనేటటువంటిది వర్ణన అయితే అది మామూలు విషయం కానే కాదు. ఎలాంటిది ఒకటి చేయొచ్చు అని చెప్పి నాకైతే అనిపించింది. మనీ ఫ్రెండ్స్, మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు. మనీ మ్యాటర్ కాదు, దాన్ని ఎంజాయ్ చేయడం తెలియాలి. దాన్ని మనకు ప్రభాస్ అన్న గట్టిగా తెలుస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ మన హీరో లైక్ ఫ్రెండ్లీ కపుల్ హీరో ఎవరైతే ఉన్నారో, అన్న నా దగ్గర నీ ఫోన్ నెంబర్ లేదు, చాలామంది అడుగుతున్నారు అన్న అంటే, ఇస్తాదా అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చేయి మాకు కొడతా అని చెప్పిండు. నిజంగా అంత స్వీట్ వార్నింగ్ అయితే నేను చూడలేదు అనమాట. ఈ విధంగా ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు అయితే చెప్పిండు. లవ్ గురించి చెప్పిండు. అన్న లుక్ గురించి నేను మాట్లాడేది ఫౌజీ లుక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఫౌజీ సినిమా. ఇప్పటిదాకా అన్న లుక్స్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయట్లా. ఎగ్జాక్ట్లీ వర్షంలో ఎలాగైతే కనపడ్డాడో ఇప్పుడు అలా అయితే కనపడుతుంది అనమాట. స్ట్రెస్ ఉంటుంది, 3-4 సినిమాలు ఒకేసారి చేశాను కదా, ఆ స్ట్రెస్ అయితే నాకైతే కనరాలా. చాలా నీట్గా ఉన్నాడు. మళ్ళీ ప్రభాస్ అన్న హార్స్ రైడింగ్ చేసుకుంటూ గాయం అయిపోయింది అనేటటువంటిది ఫేక్ అనమాట. ఇంటర్వ్యూ నిన్నగాక మొన్నే తీసింది. ఫౌజీ షూటింగ్ ఇప్పుడు జరుగుతూనే ఉంది. దానికైతే ఏ విధమైనటువంటి బ్రేక్స్లో జస్ట్ స్పిరిట్కి అయితే బ్రేక్ పడ్డది అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకోండి. స్పిరిట్ షూటింగ్ ఇంకొక 2 monthsలో మన ప్రభాస్ అన్న అయితే జాయిన్ అవుతారు. ఈ లోపల ఈ ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేస్తారు అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ రజనీకాంత్ కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా లైక్ అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చిందనమాట. నెల్సన్ ఈ సినిమా డైరెక్టర్. ఇది చూసిన తర్వాత నేనైతే షాక్. ఆల్రెడీ నెల్సన్ జైలర్ 2 తీస్తుండో, దాంతోపాటు ఇది కూడా తీస్తుండో. ఇది ఆల్రెడీ లోకేష్ కనకరాజుకి ఆఫర్ వెళ్ళింది. మళ్ళీ ఈ కూలీ సినిమా దెబ్బేయడం వల్ల ఆ ఆఫర్ని మరి తీసుకున్నారో తను రిజెక్ట్ చేసిన అనేటటువంటి తెలియదు. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక మంచి మల్టీ స్టారర్ సినిమా నేను ఎప్పటి నుండో అనుకునేది, చిరంజీవి గారు బాలయ్య బాబు గారు కలిసి ఒక సినిమా తీయాలి, కమల్ హాసన్
చరణ్ గారు రజనీకాంత్ గారు కలిసి ఒక సినిమా తీయాలి, ఈ విధంగా మల్టీ స్టార్ సినిమాలు తీయాలి అని చెప్పి నాకు ఎప్పటి నుండి డ్రీమ్ ఉండే. ఇదైతే ఇప్పుడు తీరమవుతుంది. మల్టీ స్టార్ అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. బాగున్నారు ఇద్దరు, లైక్ ఇద్దరు పోటీ పడబోతున్నారు. ఆయనకు నచ్చింది ఈయనకు నచ్చట్లా, ఈయనకు నచ్చింది ఆయనకు నచ్చట్లేదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. నెల్సన్ అయితే తన చేసిన స్టైల్లో ఒక మంచి సినిమా తీపిస్తాడు. లైక్ ఆర్కేహెచ్కే అంటే మినిమం బాగుంటుంది, కేహెచ్ ఆర్కే అంటే బాగుంటుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్. మ్యూజిక్ దబ్బేసింది భయ్య. మ్యూజిక్ మన AA22కి ఏ రేంజ్లో ఇచ్చిందో దానం 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 దీనాదానం అని చెప్పి ఒక రేంజ్లో ఇచ్చిండు. కానీ వీళ్ళిద్దరూ పెద్ద స్టార్స్ అయినా కానీ వీళ్ళకి అంత గట్టి మ్యూజిక్ ఇచ్చిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగల. మీకు నచ్చిందా అలా చెప్పండి. నాకైతే నచ్చింది. జైలర్ అనౌన్స్మెంట్ వీడియో అంత లేదు. జైలర్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి. ఓన్లీ అనౌన్స్మెంట్ వీడియోతోనే అసలు గూజ్ బంప్స్ ఏంటో తెప్పించిండు. కానీ ఇది మొత్తం ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తున్నా కానీ అంత గూజ్ బంప్స్ అయితే రాలా. ఓకే ఓకే అనిపించింది. ఏమో నెల్సన్ టేకింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడాలి. అనిరుద్ అయితే ఇచ్చి పడేస్తారు ఇద్దరికి, దాంట్లో డౌట్ లేదు. మరి స్టోరీ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ రేపు రాబోతుంది అనమాట. రేపు 3 గంటలకి సాంగ్ అయితే దిగబోతుంది. దీని గురించి మన డిఎస్పీ గారు మాట్లాడారు. ఆయన ఆల్రెడీ ఎల్లమ్మ అనేటటువంటి సినిమాలో నటిస్తుంటాడు. ఆ నటించడంతో పాటు దీనికి కూడా మ్యూజిక్ ది బెస్ట్ ఇచ్చిన అని చెప్పి తనైతే చెప్తుండు. దానికి బెస్టే దీనికి బెస్టే. సో జస్ట్ 10 రోజులేనంట నెలకు ఆయన వెళ్ళి నటించేది. మిగిలినటువంటి టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన అని చెప్పి తనైతే చెప్తుండు. సో రేపు వచ్చేటటువంటి అరా సాంగ్ చూస్తే మనకైతే పిచ్చ క్లారిటీ వస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ దేని గురించి మాట్లాడాలి, వారణాసి. మీరు ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నటువంటి అప్డేట్ ఇది. నిన్న మొన్న ఎక్స్లో ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, నాకు వచ్చినటువంటి రిక్వెస్ట్లో ఉండొచ్చు. వారణాసి శ్రీరామచంద్రుడి లుక్ లైక్ మైత్రి మూవీస్ ఉంటారు కదా అండ్ ఏఎంబి సినిమాస్ ఉంటుంది కదా, అక్కడ థియేటర్లో ఈ విధమైనటువంటి ఫ్లెక్సీని అయితే వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఇంకా ఇది చూసి 100% ఇది లీకుడే, 100% ఇది ఒరిజినలే అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. భయ్యా మీరు ఎలా అనుకున్నారు భయ్యా? ఆల్రెడీ మన రాజమౌళి గారు ఏం చెప్పిండు, ఫస్ట్ శ్రీరామచంద్రుడి గెటప్లో మహేష్ బాబుని చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి. ఏమంటే అది ఫోటో తీసి స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నా, మళ్ళీ ఎవడైనా చూసేస్తారేమో అని చెప్పి డిలీట్ చేశా అని చెప్పి మన రాజమౌళి గారే తన నోటితో ఈవెంట్లో అంత గొప్పగా చెప్పిండు. అలాంటిది ఇంత సింపుల్గా మైత్రి వాళ్ళకి, ఇంత సింపుల్గా ఏఎంబి వాళ్ళకి ఇస్తారంటే మీరు ఎలా నమ్మారు? అది జరిగేటటువంటి పని కానే కాదనమాట. ఈ లుక్ ఎప్పుడు ఎక్కడ ఎలా రివీల్ చేయాలి, ఎలా వదలాలి అనేటటువంటిది ఆయన బ్రెయిన్లో ఒక మ్యాప్ ఉంటుంది, రాజమౌళి గారి బ్రెయిన్లో. అది మహేష్ బాబు అన్న చేతిలో కూడా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ రాజమౌళి గారి చేతిలో అయితే అది ఉంటుంది అనమాట. ఆయన ఎప్పుడంటే అప్పుడే అవుతుంది. ఈ లోపల ఇవన్నీ కూడా AI జనరేట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జెమినైలో అడిగితే ఇంతకన్నా గొప్పగా కూడా ఇస్తుంది అని చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఇది 100% ఫేక్ లుక్, దీంట్లో అయితే నిజం లేదనమాట. నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. దీనికన్నా 10 times కాదు 100 times గొప్పగా మీరు ఊహించుకోండి. దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రభాస్ అని మన బాహుబలిలో చూపించుకోవడం ఇంత ఎలివేషన్ ఇలా మన జక్కన్న లైక్ రాజు అన్నలే కానీ అంత గొప్పగా అయితే చెప్పలా. అలాంటిది అలా చూపించిండు మన ప్రభాస్ని. ఏం గొప్ప మాటలు చెప్పకుండా ఆయన నడిసొత్తంటేనే ఇక కింగ్ ఎలానే ఉంటాడేమో. లైక్ మొన్న ఛత్రపతి శివాజీ ఎడిటింగ్ చూసి నేను శివాజీ మహారాజ్ గారిదాను మన ప్రభాస్ అనేది జోడించి మన మంచి ఎడిటింగ్ చేసి పంపారు. నాకు అది చూసి గూజ్ బంప్స్ వచ్చినాయి. అలా చూపించిండు. ఇక అసలు ఏమాత్రం ఎలివేషన్ లేకుండా అలా చూపించిన ఆయన ఇంకా గొప్పగా చూపిస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్ట్ చేయండి. దానికి 10 times బెటర్ బిగ్గర్గా ఉంటుంది అనేటటువంటిది నేనైతే మీకు 100% క్లారిటీ ఇస్తా. దాంట్లో డౌట్ లేదు ఫ్రెండ్స్. ఉంటా అనమాట. ఇది ఈరోజు అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది? ఆల్రెడీ టాక్సిక్ బ్రేక్ డౌన్ వీడియో ఒకటి చేశా, అది కూడా చూసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. వందే మాత్రం. జై హింద్. అస్సలాము అలైకుం.